తమ తమ విధులు తన బంధ బాంధవ్యాలు కల్పించుకుని ఈ భూమి మీద బ్రతుకుతూ కాలయాపన చేస్తూ చివరికి అర్ధాంతరంగా మరణానికి మన జీవితాలు తెచ్చుకుంటున్నాం. ఈ ప్రపంచంలో శాస్త్రీయ పరంగా అన్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఒక ట్యాబ్లెట్ చూసుకుంటే ఏ సంవత్సరం తయారు చేశారు, ఏ సంవత్సరం అది ఎక్స్పైర్ అవుతుంది దాని మీద రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనం చూసుకుని జాగ్రత్తగా ఎక్స్పైర్ అయిపోతుంది అంటే కనుక అది మానేస్తాం. ఒక ట్యాబ్లెట్ మీద ఒక ఎక్స్పైర్ అయిపోద్ది, ఎప్పుడు దాన్ని నిల్వ అయిపోద్ది అనేది ఉంటుంది. కానీ కేవలం మనిషికి అనేది తన మరణం ఇప్పుడు అనేది ఎవరికి తెలియదండి. తెలిస్తే ముందే అన్ని చక్కబెట్టుకుని చక్కగా జీవనం సాగిస్తారు. అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ తమ జ్ఞానాన్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా పెంపొందించుకున్నా కానీ చివరికి ఎక్కడికి రావాలంటే మరణం కాడికి వచ్చేసరికి ఎవరైనా సరెండర్ అవ్వాల్సిందే. ఆ భయము ప్రతి మనిషికి ఉంది. ఒక దోమ కొడితే, ఒక దోమను చూస్తే భయం, ఒక కుక్క పిచ్చి కుక్కను చూస్తే భయం. ఇలా చూసుకుంటే భయంతో జీవిస్తున్నాం. మరణం అంటే కూడా భయంతోనే జీవిస్తున్నాం. కానీ ఈ 6 అడుగుల మనిషి ఏం చేస్తాడంటే దేవుడికి భయపడ్డండి. విచిత్రం ఏంటంటే ఈ యొక్క సృష్టిని కనెక్ట్ చేసిన దేవుడికి మాత్రం భయపడ్డాం. ఎందుకు భయపడ్డంటే తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడండి. ఎందుకంటే ఆ దేవుడే కదా, మాకు తెలియదేంటి, కొంతమంది ఏమంటారంటే ఉన్నాడేంటి అని ఆలోచిస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క మానవాళి కోసం ఇలా జీవించలేకపోతున్నారు, ఇలా బ్రతకలేకపోతున్నారని సుమారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో బ్రతికి ఈ 33 సంవత్సరాలు కూడా ఏ తప్పు చేయకుండా ఇలా బ్రతకాలని మనకు మార్గదర్శి ఈ భూమి మీద పుట్టాడు. చూడండి, ఆయన చనిపోయి ఏం చేశాడంటే తిరిగి లేచాడు. మరణమా తిరిగి లేచి మరణమా నీ ముళ్ళెక్కడని మరణాన్నే చుట్టుకుతున్న ఏకైక ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అలాంటి మాటలు మేము చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే చూడండి, చనిపోతే బాడీ అక్కడే ఉంటుంది, అలానే వ్యక్తి చనిపోయాడు అనుకుంటాం. కానీ కళ్ళు అక్కడే ఉంటాయి, శరీరం అక్కడే ఉంటుంది. విచిత్రంగా మనం ఏమంటామంటే ఫలానా వ్యక్తి లేదంటాం. అదేంటి, కళ్ళు అక్కడే ఉన్నాయి, చెవులు అక్కడే ఉన్నాయి, ఫలానా రామారావు లేదేంటి అంటే తప్పు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది ఆశ్చర్యంగా అంటాం. లేరు, ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు అంటాం. కానీ కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ భౌతిక కార్యం ఎవరిదంటే చనిపోయాడు అంటాం. చూడండి, మనలో ఉన్న ఆత్మకి మరణం లేదని దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి మీద మనం చేసే కార్యాలు బట్టి మన ఆత్మకి అక్కడ స్వాతంత్రం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బ్రతుకున్న దినాలు 60-70 సంవత్సరాలు బ్రతికామేమో. ఈ 60-70 సంవత్సరాలు కూడా మన హృదయాన్ని గడిపేస్తే మాత్రం సైకిల్ ఇల్లాక మనం తెల్లమకం వేయాల్సిందే. కాబట్టి మన బ్రతుకున్న ఈ కాలంలోనే అసలు నిజదేవుడు ఎవరు, ఆయన పని ఏంటి, చనిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తారు అనేది మనం తెలుసుకోగలిగినట్లయితే మనంతా తెలివైన వారు ఇంకెవరు ఉండరు. కాబట్టి గమనించండి, ఈ మాటలు గమనించండి, బైబిల్ పరిశోధించండి, దాని ప్రకారం జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.